వెల్కమ్ టు టీజీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ముస్లింలు, క్రిస్టియన్లు, మిల్లర్స్ సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులకు ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 40 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్ఐఆర్ పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జూలై 30 ఉదయం 10 గంటల వరకు కేవలం 63.27% నమోదు మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. బిఎల్ఓల ద్వారా దరఖాస్తులు తీసుకుని తిరిగి సమర్పించని ఓటర్లు వెంటనే వాటిని అందజేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఓటు నియోజకవర్గ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. రాబోయే 4 రోజులు మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాల్లో విస్తృత అవగాహన కల్పించి బల్దియా పరిధిలో పటాన్చెరును ఎస్ఐఆర్ లో ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. దయచేసి చర్చ్ పాస్టర్లు మీకు ఒక పాస్టర్ ఒక చర్చ్కు 500 నుంచి 600 మంది సంబంధాలు ఉంటాయి. భక్తులు ఇక్కడ మసీదులో ఇంకా రోజుకు 2 సార్లు 3 సార్లు నమాజ్ చేసే సమయంలో 1000 నుంచి 1500 మంది నాకు తెలిసిన కానీ ఒక మసీద్కు జనాలతో సంబంధాలు ఉంటాయి. సెంట్రిక్ సోదరులు గిట్ట మరి ప్రతి బిల్డింగ్ 10 మంది వర్కర్లు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ మనందరూ మీరు దయచేసి 4 రోజులు టైం కేటాయించి మిగిలిన ఓటర్ స్ట్రెంత్ని పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే పటాన్చెరు అంటే ఒక మినీ భారతదేశం. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే భారతదేశంలో మనం లెక్కలకు రాము. భారతదేశ జనాభా లెక్కల మసిపోయి మరుగై సత్తా ఓటర్ లిస్ట్ మీద నామ్ చేద్దాం లెక్కలో చంద్రులు లెక్క ఆ విధంగా దయచేసి మనిషికి మన హక్కు ఓటర్ లిస్టులో పేరు ఉంచుకోవడం, ఓటు వేయడం మన హక్కు. ఆ పాస్టర్ గారు కూర్చొని చెప్తున్నా ఈ 4 రోజుల ప్రక్రియను మీ ఇంట్లో బిడ్డ పిల్ల కొడుకు పిల్ల ఏ విధంగా ఆడపిల్ల ఉంటారో శ్రద్ధ వహిస్తారో ఆ విధంగా శ్రద్ధ వహించి మీరు ఓటర్ లిస్టులో పేరు నామోదు చేయించవలసిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. ఓటర్ లిస్టులో పేరు చేయించినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం నిర్వహించండి. వారందరికీ మెసేజ్ పంపండి. దయచేసి చర్చ్ పాస్టర్లు మీకు ఒక పాస్టర్ ఒక చర్చ్కు 500 నుంచి 600 మంది సంబంధాలు ఉంటాయి. భక్తులు ఇక్కడ మసీదులో ఇంకా రోజుకు 2 సార్లు 3 సార్లు నమాజ్ చేసే సమయంలో 1000 నుంచి 1500 మంది నాకు తెలిసిన కానీ ఒక మసీద్కు జనాలతో సంబంధాలు ఉంటాయి. సెంట్రిక్ సోదరులు గిట్ట మరి ప్రతి బిల్డింగ్ 10 మంది వర్కర్లు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ మనందరూ మీరు దయచేసి 4 రోజులు టైం కేటాయించి మిగిలిన ఓటర్ స్ట్రెంత్ని పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే పటాన్చెరు అంటే ఒక మినీ భారతదేశం. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే భారతదేశంలో మనం లెక్కలకు రాము. భారతదేశ జనాభా లెక్కల మసిపోయి మరుగై సత్తా ఓటర్ లిస్ట్ మీద నామ్ చేద్దాం లెక్కలో చంద్రులు లెక్క లేకపోయి ఆ విధంగా దయచేసి మనిషికి మన హక్కు ఓటర్ లిస్టులో పేరు ఉంచుకోవడం, ఓటు వేయడం మన హక్కు. ఆ పాస్టర్ గారు కూర్చొని చెప్తున్నా ఈ 4 రోజుల ప్రక్రియను మీ ఇంట్లో బిడ్డ పిల్ల కొడుకు పిల్ల ఏ విధంగా ఆడపిల్ల ఉంటారో శ్రద్ధ వహిస్తారో ఆ విధంగా శ్రద్ధ వహించి మీరు ఓటర్ లిస్టులో పేరు నామోదు చేయించవలసిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. ఓటర్ లిస్టులో పేరు చేయించినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం. ఈ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా వచ్చే స్కీములకు అర్హులైతారు. మీ పిల్లల చదువులు కానీ రకరకాల స్కీములకు మనం అర్హులవుతాం. కాబట్టి తప్పకుండా మనమే కాదు పడేసియా రిశ్తేదారా దోస్తా గిదర్ ఫోనా కరో మెసేజ్. వెల్దుర్తి జూలై 30 మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని
హల్దీ వాగు మళ్లీ జలకళ సంతరించుకుంది. 4 రోజుల క్రితం వరకు నీరు లేక ఎండిపోయిన వాగులో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నీరు చేరింది. దీంతో గంగమ్మ చెక్ డ్యాం వద్ద వాగు పరవళ్లు తొక్కుతూ ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఈ ఏడాది తొలిసారిగా హల్దీ వాగులోకి నీరు చేరడంతో పరిసర ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా వాగు వద్దకు చేరుకుని ప్రవహిస్తున్న నీటిని వీక్షిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఓ వినూత్న స్టార్టప్లో ప్రజల రోజువారీ పనులను మరింత సులభతరం చేస్తుంది. ఆహారం, కిరాణా డెలివరీలకు మించి వ్యక్తిగత పనులను కూడా పూర్తి చేసే సేవతో నొడ్డి తొలి వారంలోనే విశేష ఆదరణ పొందింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ నొడ్డి నగర వాసులకు కొత్త తరహా సేవలను అందిస్తుంది. అవసరమైన సమయంలో ఒక హెల్పర్ను బుక్ చేసుకుని ఒకే బుకింగ్లో అనేక వ్యక్తిగత పనులను పూర్తి చేయించుకునే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తుంది. ప్రారంభమైన తొలి వారంలోనే 200కు పైగా పనులు విజయవంతంగా పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది. అలాగే 1000 మందికి పైగా వినియోగదారులు, 4000 మందికి పైగా హెల్పర్లు యాప్లో నమోదు చేసుకున్నట్లు తెలిపింది. బ్యాంకులో క్యూలో నిలబడడం, డాక్యుమెంట్లు సమర్పించడం, ఇంటిని పరిశీలించడం, మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేయడం, మరిచిపోయిన వస్తువులను తీసుకురావటం వంటి అనేక పనులను హెల్పర్ల ద్వారా చేయించుకోవచ్చు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సేవలు అందుబాటులో ఉండగా యాప్లో లైవ్ ట్రాకింగ్, పారదర్శక ధరలు, ధృవీకరించిన హెల్పర్లు వంటి సౌకర్యాలను సంస్థ అందిస్తుంది. ప్రజలకు ప్రతిసారి ఒక వస్తువు డెలివరీ అవసరం ఉండదు. చాలా సందర్భాల్లో వారి తరపున ఒక పని పూర్తి చేసే నమ్మకమైన వ్యక్తి అవసరం ఉంటుంది. అవసరాన్ని నొడ్డి తీర్చుతుంది. ప్రజల సమయాన్ని ఆదా చేయడంతో పాటు స్థానికంగా వేలాది మందికి అదనపు ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలన్నదే మా లక్ష్యం అని ఫౌండర్స్ హర్ష సూర్య తెలిపారు. హైదరాబాద్లో మంచి స్పందన లభిస్తున్న ఈ నేపథ్యంలో త్వరలోని రాష్ట్రంలోని ఇతర నగరాలలో పాటు దేశంలోని మరిన్ని ప్రధాన నగరాలకు కూడా సేవలను విస్తరించే దిశగా నొడ్డి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. Most startups begin with an idea. Noddy began with a problem. Behind Noddy are two brothers, Harsha and Surya. Mr. Surya brings 15 plus years of experience in building and scaling technology platforms, while Mr. Harsha brings over 20 years of experience in building and growing businesses across multiple industries. And through all those years, they noticed one thing. People don't just need more apps, they need reliable human help. That's why they created Noddy, a helper on-demand platform that connects people with trusted helpers whenever they need an extra hand. Whether it's assistance, errands, driving, or support for everyday tasks. Noddy, helper on demand. Download now. Need someone to pick up your parents from the railway station? Need help shifting furniture? Need a driver for your own car for 3 hours? Need someone to buy, inspect, or deliver something on your behalf? With Noddy, you can book a verified helper by the hour. Simply record a voice note explaining your task. Choose whether you need a helper, driver, for a 2-wheeler, 3-wheeler, or 4-wheeler. Set the duration and location, and your helper is ready to assist. From errands and delivery to elderly assistant to relocation support, Noddy helps you get things done without hiring full-time staff. Whatever the task, there's a Noddy for that. Download now. I didn't plan to talk about this, but it happened last week. My dad had a hospital appointment and I was stuck at work, meetings, calls, everything. Earlier, this would mean cancelling everything or panicking the whole day. This time, I booked a helper through Noddy. The helper went with my dad, helped with registration, waited during the consultation, and stayed till he was back home. I was not relaxed, but I wasn't helpless either. I kept getting updates, and more than that, I knew my dad was not alone. That feeling when you can't be there, but someone reliable is. That's what Noddy actually gave me.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి లక్షారం వార్డు కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా వార్డులలోని సమస్యలు కౌన్సిలర్లు వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కిషన్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ సుమలత మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ఎటువంటి సమస్యలు ఉన్నా అందరం కలిసి అందరి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో పెడదాం అన్నారు. ఇప్పుడు కాదు, లాస్ట్ 3 మీటింగ్ నుంచి పెడుతుంది. ఫార్మాలిటీ ఫిక్స్ చేయండి, అభ్యంతరం ఏం లేదు, ఫార్మాలిటీ ఫిక్స్ చేయండి. మున్సిపాలిటీకి వచ్చిన కొత్త నుంచే ఇక్కడ రోడ్డు వేయాలి, ఎమ్మెల్యే గారు పంచాయతీ ఉన్నప్పుడే ప్రారంభించారు వర్క్ అని చెప్పి చెప్పారు. అక్కడ ఏదో లోకల్ ప్రాబ్లం వచ్చేసి స్టార్ట్ చేసిన వరకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఇప్పటికీ 4 సార్లు మన దగ్గర డిపేయడం జరిగింది. వాస్తవం కూడా ఆ రోడ్డు అవసరం ఉంది అన్నది పేమెంట్ చేయడం కోసం మనం తీర్మానం కోసం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరూ ఆమోదిస్తే ఇప్పుడు ఆయనకి ఎంపీలు ఆగిన బిల్లులు ఇస్తలేమంటే ఇప్పుడు ఆమోదం చేయడం వర్క్ లేదా ఇంకా మీ అభిప్రాయం ఏంటంటే నాకు అర్థమైంది దాని బడ్జెట్ ఆమోదం తెలియజేసి నీ తీర్మానాన్ని గవర్నమెంట్ మీరు ఆలోచించండి. అవునా ఇప్పుడు 50 లక్షలు ఇచ్చారు, 2 నెలలు అయిపోతుంది. ఇంతవరకు కొంచెం టెండర్లకు రాలేరు మా అయితే నర్సరీ బండి దిగబడి పిల్లలు తీసుకుంటున్నారు ఇబ్బంది. ఈ అంశం మీద ఎమర్జెన్సీ బేసిస్ లో కూడా నేను గవర్నమెంట్ ఇప్పుడు జనరల్ ఫండ్స్ అన్నప్పుడు నేను టెండర్ పెట్టాల్సి మన పర్మిషన్కి వెళ్ళాలి. ఇది ఆల్రెడీ గ్రౌండ్ ఫామ్ 7 అప్లోతో పాటిస్తారు. ఫామ్ 7 ఉంది, డైరెక్ట్ తీర్మానం అయిపోయింది. తీర్మానం పవర్ఫుల్. మన ఏ తీర్మానం ఉంది అంటే కంప్లీటెడ్. 7 అంటే అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. 7 ఉంది. అందరూ రివాల్వ్ చేసి ఉండదు కానీ మీడియం ఆఫీస్ పోయింది కాబట్టి అంత పెట్టేసినాం. ఇష్యూ అంటే ఏముంది ఇప్పుడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మిస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది భూ నిర్వాసితులు సుప్రీంకోర్టులో వేసిన కేసులతో పాటు ఎన్జిటి, వనశక్తి కేసుల కారణంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులో ఉంటాయని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో 95% పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణానికి మార్గం సుగమమైంది. 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే 1,20,000 ఎకరాలకు పైగా సాగునీరు అంది హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలంగా కానుంది. ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజాప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో సుప్రీంకోర్టులో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి లభించి మార్గం సుగమమైందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని గుర్తు చేశారు. గౌరవెల్లి రిజర్వ్కు సంబంధించినటువంటి అంశం పైన అక్కడ నీళ్లు నింపాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఈ డ్యామ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో మరి దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నిన్న సుప్రీంకోర్టులో అటు తీర్పు చెల్లదని ఇవాళ దివంగత రాజశేఖర రెడ్డి గారు గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టులో నీరు నింపడానికి మరి ఎల్లంపల్లి మిడిమానేరు ద్వారా గౌరవెల్లికి నింపడానికి మరి అనుమతులు వచ్చినాయి. దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన స్థానిక శాసనసభ్యులు, తర్వాత బీసీ వెల్ఫేర్ శాఖ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రైతుల కోసం నిరంతరం మరి శ్రమించి మరి కాలువల కోసం
437 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆ రోజు మనకు హుస్నాబాద్కు పాదయాత్రలో గౌరవల్లి గడిపెల్లి ప్రాజెక్టు ఇక్కడ వాటర్ లేవని ఆ రోజు రాజశేఖర రెడ్డి ఫౌండర్ చేసి వాటికి 19 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు అది కేసు మన వేయడంతో ఇన్ని రోజులు పని పూర్తి కాలే. నిన్న కేసు కొట్టువేయడంతో ఈ రోజు నుండి పనులు స్టార్ట్ అవుతాయి అనేది మన రైతులకు కానీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకందరికీ చాలా సంతోషం. కేసు కొట్టువేయడంతో అందరికీ మన మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ దానిలో ఎంతో కృషితో ఇంత మన హుస్నాబాద్కు చల్లగూడెం కీలక ప్రాంత పోషించి మన కేసు కొట్టేసినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారము. ఈరోజు హుస్నాబాద్ ప్రాంత రైతన్నలకు ఒక శుభదినం. హుస్నాబాద్ ప్రాంత రైతుల గుండె చప్పుడు లబ్డబ్ కాదు, వరదకాలాన్ని గ్రహించిన అప్పటి మన ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గౌరవల్లి ప్రాజెక్టుకు ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డా కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కృషి చేసుకొని కూర్చున్నా అని ఒక్క తట్టడి బట్టి తీయకుంటే వాళ్ళ కృషిని పీకేసిన ఈ రైతాంగానికి ఈరోజు శుభాకాంక్షలు తెలియబోతున్నారు. అటువంటి కార్యక్రమాలు చేసిన వారిని ప్రజలు దూరం పెట్టినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, రైతన్నల ప్రభుత్వం ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయితే ఏదైతే పర్యావరణ అనుమతుల కోసం కేసు చేసిందో దానిపై ప్రత్యేక శ్రద్ధ. చిరకాల వాంఛ గౌరవల్లి ప్రాజెక్టు అట్టి ప్రాజెక్టుకు నిన్న అడ్డంకులు తొలగిపోయినాయి. రైతాంగానికి ఒక ధైర్యం వచ్చింది. ఏది ఏమైనా మాకు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద బడుగు బలైన వర్గాల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. దానికోసం ఇవాళ అడ్డంకులు తొలగిపోయినాయి, మా ప్రాజెక్టు పూర్తవుతుంది అని చెప్పేసి ఒక భరోసా మాత్రం కలిగింది. దీనికోసం కృషి చేసిన మన హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఈ ప్రాంత ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదొక్కటే కాదు, ఏది చేయాలన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఆనాడు స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, అక్కడ గౌరవల్లి ప్రాజెక్టు ఫౌండేషన్ వేసింది కాంగ్రెస్. ఇవాళ గౌరవల్లి ప్రాజెక్టు నింపాలని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహం ముందు, భారత రాజ్యాంగ నిర్మాత గారి విగ్రహం ముందు మనం ఉన్నాం. కాంగ్రెస్ సోదరులు సోదరిమణులు ఇవాళ ఒక శిబిరం 19 సంవత్సరాల క్రితం 9/9/2007 రోజు నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హుస్నాబాద్ వచ్చి సెయింట్ జోసెఫ్ స్కూల్ కాడ ఈ గౌరవల్లి గంటిపల్లి తోటపల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన 19 సంవత్సరాలు గడుస్తున్న ఇవాళ మనకు ఒక మంచి వార్త తెలిసింది. మనదే కాదు అందరికీ. నిన్న సుప్రీంకోర్టు నుంచి పర్యావరణ అనుమతులు వచ్చినాయి గౌరవల్లి గంటిపల్లికి, తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులకు తెలంగాణలో. అంటే ఇవన్నిటి వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, మనము రైతాంగానికి అనుకూలంగా పనులు చేసే ప్రభుత్వం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు, మహిళలకు, తర్వాత అందరికీ, వైద్య రంగానికి అందరికీ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సిపి రష్మి పెరుమాళ్ ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రష్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. పోలీస్ స్టేషన్కు అవసరమైన పూర్తి స్థాయి సామాగ్రిని త్వరలోనే సమకూరుస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. चंद्र सूर्यादि सर्वाभाम श्री महालक्ष्मी श्री महालक्ष्मी उपासना है या पल्ले दीर्घमायु शुभम शुभम
స్లాబ్ కాదు మేడం, ఒక రేకులే కానీ పైన హుస్నాబాద్ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇంక్రీజింగ్ ట్రాఫిక్ అండ్ ఇంక్రీజింగ్ పాపులేషన్ సైజ్ని చూస్తూ దీన్ని అవుట్ పోస్ట్ని ఇవాళ ఒక పర్మనెంట్ షేప్లో తీసుకొని వచ్చాము. చాలా రోజుల నుంచి ట్రాఫిక్ పోలీస్ డిప్లాయ్మెంట్ ఏరియాలో ఉంది, కానీ వాళ్ళకి సఫిషియెంట్ స్పేస్ అండ్ ఒక ఆఫీస్ స్పేస్ ఇక్కడ వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. అలానే వాళ్ళ డ్యూటీస్లో చేస్తున్న పేపర్ వర్క్ అన్నిటికీ చేస్తానికి ఒక సెపరేట్ స్పేస్ డిమాండ్ ఉండింది. సో దానికోసమే ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఇలా ఇనాగ్రేషన్ చేశాం. సో ఇన్ ఫ్యూచర్ డిపెండింగ్ ఆన్ ఇక్కడ ఇంకెంత ట్రాఫిక్ రిక్వైర్మెంట్స్ చూస్తూ ఎక్స్ట్రా పర్సనల్ని కూడా పోస్ట్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దీనికోసమే ఇవాళ వీ హ్యావ్ కమ్ హియర్ అండ్ డన్ దిస్ ఇనాగ్రేషన్. సో ఐ థ్యాంక్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్ ఫర్ కమింగ్ హియర్. ఈ ఈవెంట్ని క్యాప్చర్ చేస్తాను వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, సో అందరికీ తెలిసిన విషయమే అండి, మార్చ్ 2 రోజు మేము సిద్దిపేట సురక్ష నేత్ర అని చెప్పి సీసీటీవీ రిలేటెడ్ సర్వేలెన్స్ కోసం అని ఇనిషియేటివ్ లాంచ్ చేసాం. అప్పటి నుంచి జూన్ 15 లోపలే ఒక 90 డేస్లో 1000+ కెమెరాస్ ఇనాగ్రేట్ చేసాము జిల్లా వ్యాప్తంగా. దాంట్లో హుస్నాబాద్ ఏరియా కూడా ఇంక్లూడెడ్. అలానే ఇంకా నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో ఇంకొక 250 వరకు కెమెరాస్ ఇనాగ్రేట్ చేస్తాం. సో ఇది విలేజ్ వైజ్ మేము డేటా పెట్టుకొని విలేజ్ బై విలేజ్ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలానే ఒక కమాండ్ అండ్ కంట్రోల్ మాకున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా హైవే కనెక్షన్ రావాలని జంక్షన్ బై జంక్షన్ కవర్ చేసుకుంటున్నాం. ఈ నెల 28 సాయంత్రం 6 గంటల సమయంలో తెరచి ఉన్న మ్యాన్ హోల్లో పడి గల్లంతైన బాలయ్య ఆచూకీ ఇప్పటిదాకా తెలియలేదు. గల్లంతైన వ్యక్తి కోసం 2 రోజులుగా గాలిస్తున్న హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మియాపూర్ వైశాలి నగర్ వద్ద ఉన్న అండర్ పాస్ నుండి ఈర్ల చెరువు దాకా గాలింపు చర్యలు. ఇప్పటిదాకా ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనలలో కుటుంబ సభ్యులు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట రాయిల అరెస్ట్. లోధా మెరేడియన్లో 14 ఫ్లోర్లోని పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసుల మెరుపు దాడి. గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 7 ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి వద్ద నుండి 1,40,000 నగదు మరియు 7 మొబైల్ స్వాధీనం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అంబర్పేట్ రోడ్డును చూసి అవాక్కైన మంత్రి శ్రీధర్ బాబు. ఏంటి ఈ గుంతలంటూ అధికారులతో మాట్లాడిన శ్రీధర్ బాబు తక్షణమే రోడ్ల మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అంబర్పేట్ స్థానిక ప్రజలు రోడ్డును మరమ్మతులు చేసుకుంటూ ఉంటే అటు నుంచి వెళుతున్న శ్రీధర్ బాబు ఆగి వాళ్లతో మాట్లాడి పరిస్థితి ఎందుకు ఇలా ఉందని అడిగి తెలుసుకున్నారు. జేహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడిన ఈ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
పరిష్కారం చూడండి సార్. మొత్తం ఆకాయి ఎంత ప్రాబ్లమ్స్ అన్నది అంత పడిపోతుంది. లేడీస్ కింద మంచి కట్టించే కింద మొత్తం అంతే సార్. దీనికోసం పట్టించుకుంటే 4 రోజులు కొట్టాను. చూడండి సార్, మా ఫోన్ మామూలు చూడండి సార్. పాపం ప్రజలే చేసుకుంటున్నారు సార్ మొత్తం. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా జరిగిన 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీసులు మరియు కేంద్ర సాయుధ బలగాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ముగింపు వేడుకలకు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ వివిధ పోలీసు బలగాలు ఒకే వేదికపై కలుసుకోవటం జాతీయ ఐక్యతకు ప్రతీక అని కొనియాడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, జూడో, కరాటే, తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. స్టూడెంట్స్ దశ నుంచి తనకు క్రికెట్, టెన్నిస్లపై ఉన్న మక్కువను, సిఐఎస్ఎఫ్ మరియు బెంగళూరు మ్యాచ్లలో గెలిచిన ట్రోఫీలను తిరిపి గుర్తుల్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. తెలంగాణలో మరిన్ని జాతీయ స్థాయి పోటీలు నిర్వహించేలా చూడాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఆయన కోరారు. ఇక ఈ టోర్నమెంట్లో ఎస్ఎస్బి మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా సిఐఎస్ఎఫ్ ద్వితీయ, ఐటీబీపీ తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ నీసా డైరెక్టర్లు, జాయింట్ కమిషనర్లు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. At the 11th All India Police Judo Cluster Championship 2026 closed. Right, this championship concludes today. The spirit of sportsmanship and national unity. Commissioner of Police, Cyberabad, Ramesh and his team for extending all the support to the host CISF for successful conduct of this. And I also request them to get ready to host the next 3 events to be hosted by Telangana Police. In the end, I would like to make an appeal to all of you. I would like you to make sports a daily habit. It should be part of your life. जब हम माननीय मुख्य अतिथि महोदय को सौंपा जाएगा, जिसके तत्पश्चात माननीय मुख्य अतिथि महोदय उक्त ध्वज को ऑल इंडिया गलती से पुलिस ने आ गया और इसके कई कारण हैं। जब मुझे स्टेट क्रिकेट टीम में ड्रॉप किया गया तो मैं शायद दूसरे में इतना बीमार का सेटअप में पास करने के बाद सोच रहा था कि ज्वाइन हो या नहीं। और ऑल इंडिया स्पोर्ट्स मेरे लिए कोई नई चीज नहीं है। मैं 3 खेल में ऑल इंडिया स्पोर्ट्स में भाग लेता हूँ हर साल, टेनिस, गोल्फ और क्रिकेट। मुझे याद है 2004 में पहली बार मैं जब
मैंने सीनियर ऑफिसर मदनलाल साहब के साथ मिलकर हमने 30 హైదరాబాద్లోని దయీబాగ్ ప్రాంతంలో కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన 3 నిందితులను తప్పాచబుత్ర పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పాచబుత్ర పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 145/2026 కింద బిఎన్ఎస్ సెక్షన్లు 109, 115/2, 126, 333 R/W 3/5తో పాటు ఆర్మ్స్ యాక్ట్ 1959 సెక్షన్ 25(1)(b) కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయిన నిందితులు 1 మహమ్మద్ దస్తగిర్ షరీఫ్ పప్పు, 2 మహమ్మద్ గులాం నబీ ఖురేషి, మహమ్మద్ ఉస్మాన్ అడ్డూబా. ఘటన ఎలా జరిగింది? కుటుంబ ఆస్తి వివాదంతో పాటు ఇతర కుటుంబ విభేదాల కారణంగా తమ మరదలు షమీం బేగంను హత్య చేయాలని ప్రధాన నిందితుడు దస్తగిరి షరీఫ్ కుట్ర పన్నాడు. ఇందుకోసం తన 2 సహచరులు సహాయం తీసుకున్నాడు. జూలై 27 ముగ్గురు యాక్టివా స్కూటర్పై బాధితురాలి ఇంటికి చేరుకుని ఒక నిందితుడిని తీసుకువచ్చిన మాంసం కోసే కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన భర్తను కూడా అడ్డగించి దాడి చేశాడు. ప్రాణాలు దక్కించుకునేందుకు బయటకు పరిగెత్తిన బాధితురాలిని వెంటాడి సమీపంలోని ఇంటి గేటు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి మరోసారి కత్తితో పొట్టపై దాడి చేశాడు. స్థానికులు చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు యాక్టివా స్కూటర్ TG12B0120, దాడికి ఉపయోగించిన మాంసం కోసే కత్తి, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు, దర్యాప్తులో నిందితుల సమాచారం మేరకు ఆయుధం, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని 3 అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసును కుల్సంపుర ఏసీపీ వి తిరుపతి పర్యవేక్షణలో తప్పచ్చబుత్ర ఇన్స్పెక్టర్ జి బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఛేదించింది. నిందితులను వేగంగా అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. మొన్న సోమవారం సాయంత్రము 27th ఈవినింగ్ అవర్స్ ఈ షమీం సుల్తానా అనేటువంటి మహిళను మన టప్పచబుత్ర పరిధిలో అటెంప్ట్ మర్డర్ చంపడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి సమాచారం పైన మన టప్పచబుత్ర పోలీస్ సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో షమీం సుల్తానా యొక్క మరిది దస్తగిర్ మరియు అతని యొక్క స్నేహితులు గులాం నబీ అండ్ ఉస్మాన్ అలియాస్ అడ్డు అనేటువంటి 3 అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఈమెను చంపడానికి గల కారణాలు ఏమున్నాయని విచారణలో తేలింది ఏంటి అంటే షమీం సుల్తానా ఈ దస్తగిరి యొక్క అన్నగారి వైఫ్. ఆయన ఆజం షరీఫ్, షమీం సుల్తానా యొక్క భర్త ఆజం షరీఫ్ డయాలసిస్ పేషెంట్. ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు కొంతకాలం నుంచి. సో ఆమె దానికని షమీం సుల్తానా తన యొక్క వాటా కింద రావాల్సిన ఆస్తి గురించి అడగడంతో వీళ్ళు దస్తగిర్ మరియు అతని యొక్క స్నేహితులను తీసుకొని ఆమెను ఈ ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఉండే విధంగా, అదేవిధంగా ఆమెను చంపేయడానికి ప్లాన్ చేసుకొని ఆమె పైన అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 3 కూడా అది అటెంప్ట్ చేసిన తర్వాత మహమ్మద్ ఉస్మాన్ గోల్కొండకు అండ్ మిగతా 2 చార్మినార్ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే పట్టుకోవడం జరిగింది. మర్డర్ చేయాలని ఆమె అంటే అడుగుతూ ఉంది, సతాయిస్తూ ఉంది, ప్రాపర్టీలో షేర్ అడుగుతూ ఉంది, సతాయిస్తూ ఉన్నది. వెంటనే అడగడంతో వీళ్ళు ఈమెను లేపేసే పోతుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం జరిగింది. దస్తగిర్ గులాం నబీ మీద పాత హిస్టరీ అయితే లేదు, బట్ ఉస్మాన్ అలియాస్ అడ్డు అనే మీద పాత హిస్టరీ ఉంది. ఇతను గతంలో ఆసిఫ్ నగర్ పరిధిలో ఒక 307 సిమిలర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు. అదేవిధంగా ఒక స్నాచింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు. రాష్ట్రంలో బీసీ ఉద్యోగులు అధికారులను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం ఆరోపించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్తో కలిసి బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ మాట్లాడారు. ఇటీవల మలక్పేట్ సిఐ నరసింహ్ గౌడ్తో సస్పెండ్ చేయడాన్ని వారు ఖండించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా విచారించకుండానే ఓ మహిళా న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. నరసింహ గౌడ్ బీసీ వర్గానికి చెందిన అధికారి కావటం వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సిఐ కుటుంబ వ్యవహారానికి సంబంధించిన అంశం ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉన్నప్పటికీ అదే అంశాన్ని సస్పెన్షన్కు కారణంగా చూపడం తగదన్నారు. బీసీలు ఉన్నత స్థానాలకు ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలతో వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సిఐపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షపాత విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే కావాలనే తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను కోరారు. ఎందుకంటే ఆమె పైన ఉన్న కేసులు, అదేవిధంగా ఆమె పెట్టిన కేసులు అదే విధంగా క్లియర్గా ఎవరిపైన వచ్చినప్పుడు
కనీసం వారి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం. ఇప్పుడు సిఐ గారి పైన వచ్చినాయి, సిఐ గారిని ఎక్స్ప్లెనేషన్ అన్న తీసుకోవాలి. ఏమంటారు వాళ్ళు చెప్పేసి సస్పెండ్ చేయడం అయితే కరెక్ట్ కాదంటారు. మరి ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, దాని మీద కనీసం ఒక రోజున ఎంత చెప్పాక నిన్నారు. మరి ఇప్పుడు 50 మంది అదే పరిస్థితి ఉంటుందా? 354 ఉంటుందా 50 మంది మీద? కూడా పంపించారు. మేము కూడా బార్ అసోసియేషన్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. దయచేసి మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రధాన ఛానల్ అందరూ కూడా ఇది టెలికాస్ట్ చేయాలి. ఎందుకంటే పడాలి కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా సహకరించారు. ఇప్పుడు అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. కాపాడుకుందాం బీసీ ఉద్యోగులను, కాపాడుకుందాం బీసీ ఉద్యోగులను, కాపాడుకుందాం బీసీ ఉద్యోగస్తులను, బీసీ కులాల ఐక్యత ఐక్యత. కూడా బీసీ ఉద్యోగులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. 60% జనాభా బీసీలు ఉంటే కేవలం 5-10% ఉద్యోగులు ఉంటారు. ఆ ఉన్నప్పటికీ కూడా వారు ఒక మంచి పోస్టింగ్లు ఉన్నాయి, అన్ని లూపోల్స్ పోస్టింగ్లే. ఐఏఎస్ ఉంటే ఐఏఎస్లకు మంచి పోస్టింగ్లు ఉంటాయి, ఐపీఎస్ ఉంటే ఐపీఎస్లకు మంచి పోస్టింగ్లు ఉంటాయి. అదేవిధంగా అనేక కేటగిరీలలో ఎవరు కూడా మంచి పోస్టింగ్లలో లేరు. ఉన్నతాధికారులను ఇలా వేధిస్తాం, ఉన్నతాధికారులను ఇబ్బంది పెడతామంటే ఇది సరైన పద్ధతి కాదు. నేను ఖచ్చితంగా సిపి గారిని అదేవిధంగా ప్రధాన మీడియా ఛానళ్లను వారు తప్పుదోవ పట్టించాలనుకుంటున్నా. దాన్ని సరిచేయాల్సిన అవసరం మీడియా ఛానళ్ల మీద అదేవిధంగా గౌరవ సిపి సజ్జనార్ మీద ఉంది. కాబట్టి దయచేసి వారి పరువుకు సంబంధించినది అదేవిధంగా సొసైటీలో రేపు సర్వే కావాలి, లేకపోతే రేపు నీతి నిజాయితీగా వాళ్ళని ఆఫీసర్లు పనిచేయాలంటే కూడా భయపడే స్థాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ ఆఫీసర్లను అదేవిధంగా అన్ని వర్గాల ఆఫీసర్లను కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్ళ ద్వారా రక్షణ వాళ్ళకి పొందాలి. కాబట్టి ఇది స్పెషల్ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఏదైతే సస్పెన్షన్ ఆర్డర్లో వీళ్ళు పేరు మెన్షన్ చేసి ఉన్నది, ఖచ్చితంగా రేపు పోలీసు ఉద్యోగాలు మంచి చేయాలన్నా, లేదా రెవెన్యూ వారు మంచి చేయాలన్నా, లేదా ఏ డిపార్ట్మెంట్ ఉన్న ఆఫీసర్లు ఉద్యోగాలు మంచి చేయాలంటే ఆ సంస్థ వారికి కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము అన్ని ఆఫీసర్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆఫీసర్లకు అండగా ఉంటాం. ఇలాంటి వారి నుంచి సమాజాన్ని పోలీసు వారిని కాపాడాలని చెప్పి మనం ఇది చేసుకుంటాం. ధన్యవాదాలు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో విమానాల సురక్షిత రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న లేజర్ బీమ్ లైట్లు, స్కై బీమ్స్, మూవింగ్ లైట్ల వినియోగంపై పోలీస్ శాఖ కఠిన నిషేధం విధించింది. శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో అదనపు పోలీస్ కమిషనర్ తబ్సీర్ ఇక్బాల్ ఐపీఎస్ అధ్యక్షతన పరిసర ప్రాంతాల కన్వెన్షన్ హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఫామ్ హౌస్ల యజమానులతో శంషాబాద్ పోలీసులు మరియు జిఎంఆర్ భద్రతా విభాగ అధికారులు కీలక అవగాహన సమావేశం నిర్వహించారు. ఆకాశం వైపు ప్రసరించే అధిక తీవ్రత గల లేజర్, స్కై భీమ్ లైట్ల వల్ల విమాన పైలట్ల దృష్టి మళ్లుతుందని, ల్యాండింగ్, టేకాఫ్ సమయాలలో విమానాల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని అధికారులు స్పష్టం చేశారు. సుమారు 70కి పైగా ఫంక్షన్ హాళ్లు, ఫామ్ హౌస్ల యజమానులు విమాన భద్రతా నిబంధనలను వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకాశంలో ప్రసరించే హై ఇంటెన్సిటీ లైటింగ్ ను వాడకూడదని తేల్చి చెప్పారు. ఈ నిబంధనలను ఈవెంట్ ఆర్గనైజర్లు, డీజేలు, డైరెక్టర్లు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్, డీజీసీఏ నిబంధనలతో పాటు భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 125, 223, 283 కింద కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సురక్షిత విమాన ప్రయాణాల కోసం శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల ప్రజలు, వ్యాపారులు సహకరించాలని పోలీసులు కోరారు. షామీర్పేటలోని నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయంలో వెట్టి చాకరీ నిర్మూలనపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. పల్లె నరసింహరావు రచించి పాడిన వెట్టి చాకరీ విముక్తి గీతాన్ని ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. వెట్టి చాకరీకి గురైన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమలగిరి గ్రామ సర్పంచ్ పి లింగమ్మ, శివమ్మలు పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు, రాష్ట్ర ప్రోగ్రాం డైరెక్టర్ అభిషేక్ జోసెఫ్, నేషనల్ ప్రోగ్రాం డైరెక్టర్ ముర్లిన్ ఫ్రీడా,
SLSA సెక్రటరీ మెంబర్ పంచాక్షరి, రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ కోదండరాం, ఆది భూమి చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. వెట్టి చాకరీకి గురైన బాధితులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన కథలే కరమైన జీవిత ప్రయాణాన్ని దీన్ని అతికించబోతున్నాం త్వరలోనే. సో అందరం ఈ మైల్ స్టోన్ మనం సాధించినందుకు అందరం చప్పట్లు కొడతాం. సాగిరి నుండి విముక్తి చేద్దాం అక్కలారా, ఓ అన్నలారా, వెట్టి సాగిరి నుండి విముక్తి చేద్దాం. శేర్లింగంపల్లి నియోజకవర్గం హైఫస్పేట్ డివిజన్ పరిధిలో వైశాలి నగర్ నారాయణ ఎస్టేట్స్ మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య బల్లయ్య అనే వ్యక్తి ఓపెన్ నాలాలో పడి గల్లంతైన ఘటన తీవ్ర ఆందోళనకు తెలంగాణ రక్షణ సేవా నాయకులు గురి చేస్తుందని తెరాస నాయకులు అన్నారు. శేర్లింగంపల్లి తెరాస పార్టీ ఇన్ఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు వారు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఘటన జరిగిన 2 రోజులు గడిచిన బాలయ్య ఆచూకీ లభించకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రభుత్వం కేవలం హైడ్రాపైనే కాకుండా నగరంలోని ఓపెన్ నాలాలు, ప్రమాదకర డ్రైనేజీల భద్రతపైన ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఓపెన్ నాలాలను మూసివేయటం, రక్షణ గోడలు ఏర్పాటు చేయటం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయటం వంటి చర్యలను తక్షణమే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి విషేదాలు జరగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ చారి, షేక్ అస్లాం, మురుగేషన్ వెల్లు, సలాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రక్షణ సేన శ్రీలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు ఘటన ఏదో జరిగిందో వైశాలి నగర్ నారాయణ ఎస్టేట్ రోడ్లో ప్రేమ్ నగర్ నివాసి అయిన బాలయ్య అనే వ్యక్తి మొన్న వరదకు ఇయ్యాలంటే 3 రోజులు ఆయన కొట్టుకుపోయిండు. అందువల్ల ఈరోజు వచ్చినాము. గవర్నమెంట్ ప్రభుత్వము ఎప్పుడైనా చనిపోతే అప్పుడు నాళాలు, రోడ్లు ఇవన్నీ చూస్తున్నారు తప్పితే ఎప్పుడు రోడ్ల మరమ్మతులు కాదు, నాళాల మరమ్మతులు చేయాలి. డ్రైనేజ్లో మ్యాన్హోల్ ఎన్ని డక్కన్లు లేవు, మూతలు లేవు. ఎంతోమంది హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు పడిపోయిన పరిస్థితి ఉన్నది. మొన్ననే మా ఇన్ఛార్జ్ గారు మన 5 రోజుల కింద డ్రైనేజ్లో పడిపోతే ఆ మంచికి కూడా మేము మొన్న 28వ తారీఖు మంగళవారం రాత్రి 8 నుంచి 9 మధ్యలో 70 సంవత్సరాలు ఉన్న ముసలాయన కాలువలో పడి కొట్టుకుపోయారు. ఇప్పటిదాకా ఆయన దొరకలేదు. మీరు ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు హైడ్రా అనేసి పెట్టారు, పోలో పెట్టారు. దేని గురించి పోలో పెట్టారు? ఈ నాళాల గురించి కదా. ఇప్పటిదాకా ఆ నాళాలని పట్టించుకోవాలి. ఆ నాళాలు పట్టించుకోకపోతే ఇప్పుడు ఏమంటే ఆ హైడ్రాలో పోయిన ఇల్లు వేస్ట్ అయ్యింది. పబ్లిక్ రోడ్డు మీద వచ్చారు, ఆ పబ్లిక్ కాలువలో కొట్టుకుపోతున్నారు నాళాలో. మీరు దీనికి ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్ గారు కానీ, సీఎం గారు కానీ దీనికి ఏమైనా తీసుకున్నారా పొజిషన్? జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క. ఈ మొన్న మంగళవారం రోజు 28 తారీఖు 8 గంటల సమయంలో నాళ్ళలో పడి కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు నాళాలు అనేవి ఈ వర్షాకాలమే గుర్తొస్తాయి, అంతకుముందు గుర్తురావు. ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం గారు, ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు?
ఇప్పుడు ఇట్లా అయినప్పుడే స్పందిస్తారు. అంతకుముందే జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. ఇంతకుముందు గతంలో ఎన్నిసార్లు వచ్చినా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం వల్ల మహిళల స్వీయ రక్షణకు తోడ్పాటు ఉంటుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. ఈరోజు కూకట్పల్లి వివేకానంద నగర్లో టైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో సెప్టెంబర్ 5వ 6వ తేదీలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న టైకా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026కి సంబంధించి బ్రోచర్తో పాటు కప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పి అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో దేశం నుండి 10 రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొంటున్నారని అన్నారు. ఆగస్టు 20వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 5, 6వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు జస్టిస్ ప్రవీణ్ కుమార్, సినీ నటుడు డాక్టర్ సుమన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు మెడల్స్ అందజేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అశోక్ చక్రవర్తి వెల్లడించారు. Taika All India Level Championship conduct చేస్తుంది. And that is very appreciative of Grandmaster Ashok sir to gather all the states here next month. I hope all the children will be participating and అందరికి సార్ పోలీస్ వారు కొంచెం ముందుకు రావాల్సి కోరుకుంటూ ప్లీజ్. వెల్కమ్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇక్కడ వచ్చేసి మనకి టైకా 2025లో 2026లో జాన్ 4th రోజు మనము టైకా ఎక్సలెన్స్ అవార్డ్ పెట్టుకున్నాము. ఆ టైకా ఎక్సలెన్స్ అవార్డుకి మేము శ్వేత గారిని బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు పెట్టి ఎవ్రీ ఇయర్ పెట్టాలని చెప్పి చూస్తున్నాము. సో శ్వేత గారు అలాగే మా టైకా ఫ్రాంచైజ్ టీమ్ ఉన్నారు. ఇక్కడ పేరు వచ్చేసి అశోక్ చక్రవర్తి, టైకా మార్షల్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్. సో ఈ ప్రెస్ మీట్ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరాటే కాన్సెప్ట్ టైకా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 ఈ టోర్నమెంట్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం సెప్టెంబర్ 5th and 6th 2 days కండక్ట్ చేస్తున్నాము. ఈ టోర్నమెంట్లో మన తెలంగాణ నుంచి నలుమూలల ఉన్న డిస్ట్రిక్ట్స్, మన తెలంగాణ వైడ్ మొత్తం ఉన్న డిస్ట్రిక్ట్స్ ప్లేయర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇన్వైట్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక 10 states మాకు మన టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయడానికి 10 states నుంచి వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ చేశారు. అండ్ బికాస్ ఆఫ్ హై ఫీస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ దేర్. Ashok says he is going to do it there only. He is very particular. I really appreciate him. It's very difficult because ఆయన మాట ప్లస్ స్టాండర్డ్ ఏదైతే చెప్పానో అదే చేస్తానని చెప్పారు. సో రియలీ అప్రిషియేట్ హిమ్. బట్ ఇక్కడ ప్రెస్ వాళ్ళకి, మీడియా మిత్రులకి నా విజ్ఞప్తి ఏంటంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ హరి గారికి, నేనే చాలా మందికి చెప్పాను, పర్వాలేదమ్మా మీరు ఎక్కడైనా పెట్టండి నేను వస్తాను. కళ్యాణ మండపం పెట్టండి, కన్వెన్షన్ హాల్ పెట్టండి, లేదు కాలేజ్ ఆడిటోరియం ఎక్కడైనా పెట్టండి నేను వస్తాను అని చెప్పి నేను వాళ్ళని ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. సో ఇట్స్ పర్సనల్ హంబుల్ రిక్వెస్ట్ దట్ ప్లీజ్ మేక్ ఎ నోట్ అండ్ రేట్లు తగ్గించి కొంచెం వాళ్ళని
రేట్ని తగ్గించి వీళ్ళు చేయడానికి కొంచెం చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పీపుల్ ప్లీజ్ కోఆపరేట్. పేరెంట్స్ మీరు అందరూ పిల్లల్ని తీసుకొని రండి. ఇట్ విల్ బి వెరీ నైస్ టు వాచ్ ఆల్ ద స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ రైట్ ఫ్రమ్ ద స్మాల్ వన్స్ టు ద సీనియర్స్. యూ కెన్ సీ హౌ ఒక్కొక్కరు వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్ చూపిస్తారు. సో విల్ కమ్ టు నో మీరు మీ పిల్లలు ఎక్కడ సర్టిఫికేట్స్, మెడల్స్, కప్, how you place it on the table, how you place something behind, how all that, numbering, how you call, certificates kuda everything has to be signed. Daniki oka some people take in charge. Ekkada promotion lekunda, confusion lekunda, please see that because ఆయన ఎంత కష్టపడి ఆయన స్టేడియంలోనే ఆయన చేయాలని అంటున్నారు కాబట్టి అది ఆ ప్రాసెస్ కూడా ఈవెన్ దట్ షో ఆల్సో షుడ్ గో ఆన్ వెరీ వెల్. అండ్ I hope everything goes well by God's grace. All the effort is putting all the strain and sacrifice. Andarki namaskaram, good evening to all. So, print media, electronic media, chesina guests, dignitaries on the dais, parents and students. Andarki very nice evening. And before talking about మాస్టర్ అశోక్ అండ్ ద టోర్నమెంట్, సో మార్షల్ ఆర్ట్స్ గురించి చిన్న బ్రీఫింగ్ అండి. సో అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్, నా 50th ఇయర్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ క్లియర్ అయినా. సో ఎదురులోనే ఉంది, ఇప్పుడు ఇది రోజు అంటే ఎదురులోనే మా ఇల్లు. సో ఈజీగా ఉంది, పంపిద్దామని చెప్పి పంపించారు. సో అక్కడ నేను ఐ స్టార్టెడ్ రన్నింగ్. అప్పుడు పిల్లల్లా వీళ్ళలాగానే ఉండేవాడిని అనమాట. సో తమాషగా ఏదో ఆడుకోవడం అలా, బట్ ప్రాక్టీస్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఉన్న ప్రాక్టీస్ వాజ్ వెరీ సింపుల్. అప్పట్లో రోడ్ మీద 2.5 kilometers రన్నింగ్, వచ్చిన తర్వాత ½ an hour ఎక్సర్సైజ్. అంటే 100 minutes లో 75 minutes దానికి పోయేది ఓన్లీ 25 minutes క్లాస్ అనమాట. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అంటే అప్పుడు అంత చేయడం వల్లనే ఇప్పుడు కూడా నేను కొంచెం ఏమాత్రం కొంచెం ఫిట్నెస్ ఉందంటే దానివల్లనే. ఆ చిన్నప్పటి నుంచి అది బాడీలో ఇదైపోయి ఒక ఎడిక్ట్ లాగా. మార్నింగ్ అంటే ఎంత టైర్డ్గా ఉన్నా, టుడే మార్నింగ్ ఐ గాట్ అబౌట్ 3 o'clock, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్, ఐ స్టిల్ గాట్ వర్క్. ఎంత కష్టపడి ఉంటాను, సంపాదించుకోవడానికి ఎన్ని గొడవలు, హౌ మెనీ బ్యాటిల్స్ ఐ హావ్ ఫాట్ అంటే అది మీకు తెలియదు, కొందరిగా తెలుసు. బికాస్ ఐ హావ్ పాస్ 3 generations. ఐ హావ్ సీన్ 3 generations, ఐ యామ్ సీయింగ్ ద 4th generation. సరే, మెంటలీ ఇందాక ఆయన ఫిట్నెస్ గురించి చెప్పారు. మోర్ దెన్ ఫిజికల్ ఫిట్నెస్, అన్లెస్ మెంటలీ యు ఆర్ ఫిట్, యూ కెనాట్ బి ఫిజికలీ ఫిట్. Your mind has to be ready to do some physical fitness. Your mind is not steady, your mind is worried, your mind is tensed, you cannot do exercise. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.